వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. యంగ్ హీరో శర్వానంద్ కథానాయకుడిగా అభిలాష్ కంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ చిత్రం బైకర్ ఎన్నో అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. ముందుగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ తన ఎక్స్ ఖాతాలో ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది కేవలం సినిమా కాదు, మునుపెన్నడూ చూడని ఒక గొప్ప అనుభవం. ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు చిత్ర బృందం పగలనక రాత్రనక కష్టపడుతోంది. ప్రేక్షకులకు థియేటర్లలో అడ్రినలిన్ రష్ ఇచ్చేలా ఈ సినిమా ఉంటుంది. అందుకే బైకర్ చిత్రాన్ని 3D, 4DX వంటి అధునాతన ఫార్మాట్లలో విడుదల చేయనున్నాం. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం అని పేర్కొంది. ఈ సినిమాలో శర్వానంద్ ఒక నైపుణ్యం కలిగిన బైక్ రేసర్ గా కనిపించనున్నారు. 90వ దశకం 2000ల ప్రారంభంలోని మెట్రో క్రాస్ రేసింగ్ నేపథ్యంలో 3 తరాల కుటుంబ కథగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. శర్వానంద్ సరసన మాల్విక నాయర్ హీరోయిన్ గా నటిస్తుండగా బ్రహ్మాజీ, అతుల్ కులకర్ణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది. వంశీ ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి బ్రాండ్ సంగీతం అందిస్తుండగా జె యువరాజ్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.